నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీసీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే అన్న. ఎందుకు ఈ కులగణన సర్వేని వద్దనుకుంటున్నారు? వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఇలాంటి నినాదాలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో జరిగినటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళు ఒక డిక్లరేషన్ల పేరు మీద ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి పేరు పైన కొన్ని తీర్మానాలు చేసింది. దానిలో భాగంగానే వాళ్ళు మొదటగా ముఖ్యంగా చెప్పింది ఏంటంటే బీసీ కులగణన చేపడతాం, దానిలో చేపట్టిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య ఓబీసీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పిర్రు. దానిలో భాగంగానే 10 సంవత్సరాలుగా బీసీలకు ఇబ్బంది జరిగింది, బీసీలకు ఒక్కటి అనుకున్నది జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు కూడా పొందలేరు, ఏ విధంగా చూసినా 10 సంవత్సరాల బీసీలకు అన్యాయం జరిగింది. ఇట్లయితే కాదు, మనం కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్లు పెంచుతా అన్నది, రాజ్యాధికారంలో వాటా కల్పిస్తుందన్న ఉద్దేశంతో మన బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు తీరా వాళ్ళు జీవో నంబర్ 26 ఇచ్చి 150 కోట్లు పెట్టి మేము పీసీ కులగణన చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ అగ్రనాయకుడు అయినట్టు గాంధీ గారు సోషల్ జస్టిస్ అనే పదాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. మేము సోషల్ జస్టిస్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్లో కూడా మాట్లాడిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు రిలీజ్ చేసి జీవో నంబర్ 26 ఇచ్చి కులగణన చేస్తున్నామని చెప్పి చేపట్టిన తర్వాత మీరు ఒకసారి చూడండి, మీరు గమనించండి. ఫిబ్రవరిలో చేపట్టిన తర్వాత వాళ్ళు ఒక 6 నెలలు 7 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. పార్లమెంట్లో కూడా మళ్ళీ ఏ విధంగా అయితే అసెంబ్లీలో వాళ్ళు బీసీల ఓట్లు కొల్లగొట్టిరో అదేవిధంగా బీసీలకు మళ్ళీ మభ్యపెట్టి మీ కులగణన చేపడుతున్నామని చెప్పి జీవో ఇచ్చి ఈ ఎలక్షన్లో కూడా 8 సీట్లు గెలిచిన తర్వాత త్వరతన చేపట్టి మీ ఒక పెద్ద 26 ప్రశ్నలు ఇచ్చారు. దానిలోని కులం ఎంత అని దాంతో పాటుగా ముఖ్యంగా వాళ్ళు ఈ జనాభా ఈ పార్లమెంట్ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుండు కదా, చాలామంది రాలేరు చేయలేరు అంటే ఆ ఆస్తుల వివరాలు అది ఇది అడగడంతో కొంచెం అటు ఇటు అయిన విషయం వాస్తవం. తర్వాత మీరు చేసిన తర్వాత ఇప్పుడు అయ్యింది, కులగణన అయింది, మేము చేస్తామన్నారు, స్థానిక ఎలక్షన్ పెడతామన్నారు. మేము పెద్ద ఎత్తున బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుడుతోటి ఈ మాకు రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోవాలని చెప్పిన తర్వాత ఈ ఉద్యమానికి లొంగి సరే అని చెప్పి కులగణన బయట పెడితే ఏం చేయాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బయట పెట్టిరంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనేది కదా అర్థం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాదు ఈడ ముఖ్యము. మీరు ఈడ కుట్ర మీకు ఒకటి తేట తెల్లం చేస్తా. ఇప్పుడు విషయం మీరు గమనించండి. 2011లో దేశవ్యాప్త సెన్సెక్స్ జరిగింది, అది దాని రిపోర్ట్ ఉంది. దాంతో భాగంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద వీళ్ళు 2014లో చేసారు. 14 చేస్తే వీళ్ళు ఏమన్నారు, 51% బీసీలు, ఓన్లీ బీసీలు ఉన్నారు, దానిలో 10% ముస్లిం బీసీలను కలిపితే 61% ఉన్నదని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు చట్టం చేయలే, ఒక తీర్మానం చేయలే, ఏం చేయలే. అది కాకుండా ఒక పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టిరు, మీకు కూడా తెలుసు. దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు చేసిర్రు. మేము దీన్ని ఏం అడుగుతున్నాం, మేము నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఏదైనా చెయ్యాలన్న ఉద్దేశం మీకు ఉంటే ఏం చేయాలి, చట్టం చేయాలి కదా. చట్టం చేసి ఒక బిల్లు తెచ్చి అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీ తర్వాత శాసన మండలిలో పెట్టి గవర్నర్ సంతకం తీసుకొని చట్టం చేయాలి కదా. చట్టం కాదు మేఘాల పైన నువ్వు ఒక్కరోజు అసెంబ్లీ పెట్టినావు, అది ఒక్కరోజు 2 గంటల దగ్గర నీకు టైం దొరకలేదు, నీ క్యాబినెట్ ఉన్నదని పక్కకు పోయినావు. నీవు 2 సమస్యలు, దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ ఎస్సీలకు సంబంధించిన 2 బిల్లులు ఒక 2-3 గంటల్లో నువ్వు ఎట్లా చర్చ పెడతావని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా బీసీల చర్చ, 56% ఉన్నటువంటి ఓబీసీల చర్చ నువ్వు ఒక 2 గంటలు అయిపోగొట్టి అక్బరుద్దీన్ క్వశ్చన్ అడుగుతుంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమని, సార్ అక్బర్ సాబ్ టైం నయ్యే ఓ జల్దీ బాత్ కరో సాబ్ బోల్రే అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ చర్చలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తలేవు నువ్వు. నేను ఒక్కటే విషయాన్ని మీకు పరిపూర్ణంగా చెప్తున్నాం ఏంటంటే,
ఇప్పుడు దీన్ని ప్రామాణికంగా చేసుకుంటాడు. దీన్ని ఇప్పుడు రేపు పొద్దున రానున్న రోజుల్లో 46% మంది బీసీలకు అని చెప్పిండా దీన్నే ముందలుకోతాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన విషయం మీకు తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకుముందేమో 2014లో 10% ఉన్నటువంటి ఓసీలు ఈరోజు 15% పెరిగిరంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆ సర్వేల రిపోర్ట్ చూస్తే ఎస్సీలు తగ్గిరు, ఎస్టీలు తగ్గిరు, బీసీలు తగ్గిరు, ఓసీలు ఎట్లా పెరుగుతారు? అంటే వాళ్ళు ఒక్కరే ఎట్లా పెరుగుతారు? ఏ ప్రామాణికంగా పెరుగుతారు? నీకు రేషియో తీసుకున్నా కూడా నీకు జనాభా పెరగాలి. రేషియో తీసుకుంటే కూడా జనాభా తగ్గింది. దేశవ్యాప్తంగా మన రాష్ట్ర జనాభా కూడా తగ్గింది కదా. మీరు ఏ విధంగా దీన్ని చేస్తారు? ఇది కుట్ర. ఇది దీని గురించి కూడా మన శాసనసభలో మాట్లాడుతున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే కేటీఆర్ గారు మేము అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినామని చెప్తా ఉన్నారో, ఎంఆర్సీ హెచ్ఆర్డిఐ అనే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేని కేసీఆర్ గారు మాట్లాడిన తదనంతరం వెంటనే దాన్ని ఒక 10 to 15 minutesలో అందులో నుంచి తొలగించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఎట్లా చూస్తారన్న మీరు? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే సమగ్ర కుటుంబ సర్వే చేస్తే దాన్ని బయట పెడదామన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఫస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంది, అరే మా జనాభా 0.4 కూడా లేదే. అప్పటికి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఓన్లీ వెల్మకు సంబంధించిన 4 మంత్రులు ఉన్నారు. ఈ విధంగా జనాలకి ఇది పోతే దేశంలోని అదే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు అన్నారు, దేశంలో ఎక్కడా లేనటువంటి జనాభా బీసీలది ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది పెట్టిన తర్వాత ఆయన చట్టం చేయలేకపోయిండు, ఏం చేయకపోయిండు, వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎందుకు తొలగించారు? ఇది కుట్ర. మీరు ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని తప్పుడు మాట, ఇది రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు అంటే ఈ వెబ్సైట్లో నుంచి అవగాహన ఉన్నోళ్ళు, బీసీ నాయకులు, ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా తీసి దాన్ని కంపేర్ చేసుకుంటే ఇది ఎట్లా పెరిగిందన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మెడ వరకు మినిగిపోయినది. ఇక నువ్వు ఈ ఓబీసీలు గీసీలు తంతే లోపల పాతాళంలో కోతామన్న ఉద్దేశంతో దాన్ని తొలగించడం జరిగింది. మరి అంటే ఇది కరెక్టేనా? అంటే ఇప్పుడు బీసీల పక్షపాతి అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పిండు, ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఈరోజు ఆ బీసీలకు ఉన్నటువంటి రావాల్సినటువంటి వాటాలు, ఆ బీసీలు ఉన్నటువంటి 21 లక్షల మందిని గాయబ్ చేసి కూడా ఈ రోజు రిపోర్టు బయట పెట్టారు కదా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆయనకు బీసీల మీద ప్రేమ లేదు, ఈ కులగణన చేయాలన్న ఉద్దేశం కూడా ఆయనకు లేదు. వాళ్ళ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక సోషల్ జస్టిస్ అనే నినాదం ఎత్తుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. కాబట్టి దానికోసం అధిష్టానం చెప్పిందని చెప్పి ఈయన చేస్తుండే తప్ప ఈ రేవంత్ రెడ్డికి బీసీల మీద ఎలాంటి ప్రేమ, చిత్తశుద్ధి, వీళ్ళకి ఏదో చేయాలన్న ఉద్దేశం లేదు. మీరు ఇప్పుడు చూసుకున్నటువంటి రెడ్డిల జనాభా పెరిగింది, ఓసీల జనాభా పెరిగింది, కానీ బీసీల జనాభా పెరుగుతలే. ఈరోజు ఒకరోజు ఫోన్లో మాట్లాడి ఒక ఊరాయన మాట్లాడితే ఒక మాట అంటుండు, ఓసీ లేడీసే ఆపరేషన్లు చేసుకోకుండా అట్లే ఉన్నట్టున్నారు, బీసీల సంబంధించిన లేడీస్ అంతా ఆపరేషన్ చేసుకొని ఒకరిద్దరికే కట్ చేసుకుంటున్నారు, ఓసీలు మాత్రమే 4-3 అంటుర్రు అని చెప్పి అంటుర్రు. నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకెళ్తా. ఇదే రేవంత్ రెడ్డి గారు 5 మంది అన్నదమ్ములు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, మనమరాళ్ళు ఉన్నారు కదా. అడుగుదాం, ఇదే నేను అడుగుతున్నా అదే రేవంత్ రెడ్డి గారికి, మీ ఇంట్లో ఏ అన్నకో తమ్మునికో లేకుంటే ఏ చెల్లెకో ఏ బిడ్డకో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా? అది ఒక్కసారి చూపెట్టండి. ఈ 14 ఏళ్ళు ఈ 14 ఏళ్ళలో ఎట్లా పెరుగుతారు మీ జనాభా? మా జనాభా ఎట్లా తగ్గే, మీది జనాభా ఎట్లా పెరిగే అని చెప్పి సూటిగా ప్రశ్నించాలి. ఇది మొత్తం బూటకం, దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని తీసుకొని ఇప్పటికీ దరిద్రం ఏంటంటే దీన్ని చూపెట్టి రానున్న రోజుల్లో మీ జనాభా ఇంత అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. నేను బీసీలకు సంబంధించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఆ రాజీనామా చేసి బయటికి రండి. మరి పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డ అయ్యుండి బీసీలందరూ ఈరోజు సంబరాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో అని చెప్పి చెప్తా ఉన్నాడు కదన్న. ఎట్లా చేసుకుంటారు? ఆయన ఎట్లా సంబరాలు చేసుకుంటాడు? ఆయన అదే అడుగుతున్నా, నీ ఇంట్లో ఎట్లా సంబరం చేసుకుంటావు? నువ్వు నీ జనాభా తగ్గిపోయింది, నీకున్న వాటర్ రేపు తగ్గిపోతుంది, రేపు అన్ని తగ్గిపోయినాక నువ్వు ఎట్లా సంబరాలు చేసుకుంటావు? నీ జనాభా తగ్గించినందుకు సంబరాలు చేసుకుంటావా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద వచ్చి పిల్లల జీవితాలతో నాశనం చేస్తుంది, దాని మీద నువ్వు మాట్లాడవా? అది వాళ్ళు 15% ఉంటాయి. మీరు ఒక్కసారి ఆలోచన, సరే ఇదే 15% అంటుండు కదా, ఈ 15%లా మీరు ఒక్కసారి చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కదా, ఈ 10%లో
వాళ్ళు ఒక 5% వేరే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు నువ్వు లెక్కేసుకుంటే 10% ఉంటే 100% వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? మన బిడ్డలకు 27% కూడా రిజర్వేషన్ వస్తుంది. నువ్వు ఎట్లా సంబరాలు చేసుకుంటావు? అయితే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్నించిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా దానికి కౌంటర్గా దొంగ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఉన్న ఓట్లే డబుల్ ఉండడం వల్ల ఒక నాంపల్లి ఏరియాలోనే ఒక 50,000 ఓట్లకు పైగా డబుల్ ఓట్లు ఉన్నాయి. దాని కారణంగానే గతంలో ఏదైతే సర్వే మీరు చెప్తున్నారో దాంట్లో ఎక్కువ మంది కనబడుతున్నారు బీసీ వాళ్ళు. ఇప్పుడు మేము కరెక్ట్ సర్వే చేసినాం, అందుకే తక్కువ మంది ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము చేసిన సర్వే కరెక్ట్ అంటా ఉన్నారు. సరే, మీకు ఒక విషయం క్లియర్గా ముస్లింల జనాభా చూసుకుందాం. ఈ 2014, 2024 ఆ 2014-24కి ఏం తేడా ఉన్నది? అదే 10% ఉన్నారు కదా. అప్పుడు దొంగ లెక్కలు అయినప్పుడు ఇప్పుడు నువ్వు చేసింది కూడా దొంగ లెక్కల కింద వస్తుంది కదా. ఇప్పుడు ఆ దొంగ ఓట్లు వాళ్ళ లెక్కింపైనప్పుడు నువ్వు పర్సంటేజ్ పెరిగినప్పుడు నువ్వు బాధపడాలి కదా. ఇప్పుడు 10% అప్పుడు ఉన్నప్పుడు అదే ముస్లింది మైనార్టీలది 15%, 20% పెరిగితే అది లేకుంటే ఆ 10% ఉన్నోళ్ళు 5%కో 8%కో తగ్గినప్పుడు నువ్వు అనాలి దొంగ ఓట్లు. అప్పుడు దొంగ ఓట్లు ఉన్నాయి వాళ్ళని లెక్కించినాము, ఇప్పుడు మేము కరెక్ట్ సర్వే చేసినాం కదా అనాలి. ఈ రెండుకి తేడా చూసుకోండి. ఒక 2% 0.2% తప్ప ఏం పెరుగుడు తగ్గుడు ఏం జరగలేదు. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారు, మీరు మీ వైఖరి మార్చుకోవాలి, దాన్ని చట్టం తేవాలి. ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా మీరు ఒక్కసారి చూసుకున్నట్టంటే చిరంజీవులు మాజీ IAS గారు కానీ ఈశ్వరయ్య గారు కానీ డ్రాఫ్ట్ తయారు చేసి దీన్ని ఒకవేళ మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే దీన్ని ఎట్లా ఇవ్వాలి, దీన్ని కోర్టులు అడిగితే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని దాని మీద పూర్తిగా డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చారు. మళ్ళీ మీకు ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదు? మీకు ఒకవేళ వాళ్ళ మీద చేయాలి, ఈ బీసీలకు ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న అడగాలి కదా. అడుగుతలేరు అంటే ఇదేంది నామమాత్రంగా. రేపొద్దున ఇప్పుడు మీరు చూడండి, చాలా సభల్లో ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా రాహుల్ గాంధీ అనే వ్యక్తి తెలంగాణ రోల్ మోడల్ అయింది, కులగన్న చేసినామని చెప్పుకొని తిరుగుతున్నాడు. వీళ్ళు కూడా ఏంది, ఇది తొందరగా అయిపోగొట్టాలి, నామమాత్రంగా తూతు మంత్రంగా కథం పట్టియాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తుర్రే తప్ప వీళ్ళకు బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రెడ్డి కాంగ్రెస్ హటావో, ఓబీసీ బచావో.